తెలంగాణ రాష్ట్రంలో 5 జిల్లాలకు మహర్దశ అండి. దాదాపుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్తో 4 లైన్లుగా ఉన్న రోడ్డుని 8 లైన్లుగా విస్తరించబోతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోడ్డులో ప్రమాదాలు ఎక్కువ స్థాయిలో జరుగుతున్నాయి కాబట్టి ప్రమాదాల నివారణ కోసంగా రోడ్డుని ఎక్స్టెండ్ చేయడానికి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలోని ఉత్తర జిల్లాలను హైదరాబాద్తో కలిపే ముఖ్యమైన రహదారి రాజీవ్ రహదారి. 3.5 దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఈ రహదారి దశాబ్దం కిందట 4 లైన్ల హైవేగా మారిపోయింది. అయితే పెరుగుతున్న ట్రాఫిక్, తరచూ జరిగే ప్రమాదాల కారణంగా ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఆధునికంగా 8 లైన్ల ఎక్స్ప్రెస్ హైవేగా మార్చాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుపై దాదాపుగా 400 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రహదారి 4 లైన్లకే పరిమితం కావడంతో వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మలుపుల వద్ద ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడం, డివైడర్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. నిపుణుల అంచనా ప్రకారం ఈ రహదారిలోనే మొత్తం ప్రమాదాల శాతం 40%గా చోటు చేసుకుంటూ ఉన్నాయి. గతంలో గజ్వేల్, తిమ్మారెడ్డిపల్లి, గౌరారం ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో భయాన్ని కలిగించాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త రూపకల్పనను చేపడతా ఉంది. మలుపులు పూర్తిగా తొలగించి అవసరమైతే భూసేకరణ చేసి కొత్త మార్గాన్ని ఊర్ల బయటగా నిర్మించాలని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దీంతో గ్రామాల మధ్య వెళ్ళే ప్రధాన రహదారికి భారం తగ్గి సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. అదనంగా డివైడర్ ఎత్తు, వెడల్పును పెంచి రోడ్డు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా ప్రణాళికలు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి. ఈ రహదారి శామీర్పేట నుంచి మంచిర్యాల వరకు 205 కిలోమీటర్ల పొడవును ఉంది. మేడ్చల్ జిల్లా శామీర్పేట నుంచి ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్ నగర్, గోదావరి కని మీదుగా మంచిర్యాల సమీపంలోని జైపూర్ క్రాస్ వరకు ఈ మార్గం విస్తరించి ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. అయితే గతంలో శాసనసభ బృందం 2 సార్లు పరిశీలించినప్పటికీ నిర్మాణాల లోపాలు సరిచేయకపోవడం వల్ల పరిస్థితి విషమించిందని నిపుణులు చెప్తా ఉన్నారు. ఈసారి ప్రభుత్వం తీసుకున్న ఈ 8 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం వల్ల సురక్షితంగా మారి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగ్గుతాయని ఆశిస్తూ ఉన్నారు. ఏదేమైనా రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న ఈ చర్యని శభాష్ అనే అనాలి. ఏదేమైనా ఈ 8 లైన్ల రోడ్డు దాదాపు 2 సంవత్సరాల్లో పూర్తవుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఈ విషయమై తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.